బ్రో ఇది స్క్వేర్ ఒకటే కాదు, స్క్వేర్, క్యూబ్, రెక్టాంగిల్, ట్రయాంగిల్, అబ్బాబాబాబాబాబా ఏం చూపించిండు బ్రో. నిజంగా చెప్తున్నా, మా ఇంటి దగ్గర కడుతున్నాం ఇల్లు, సూపర్గా ఉంది. డీజే టిల్లు నిజంగా చెప్తున్నాను బ్రో. పాన్ అంటారు కిల్లి, ఈ సినిమాలో హీరోయిన్ పేరు లిల్లీ. థియేటర్ అంతా ఒకటే లొల్లి. ఎంత బాగుందంటే మూవీ, ఒక్క రాధికాని చూడ్డానికే 2 కళ్ళు సరిపోతలేవు బ్రో. ఇద్దరు రాధికాలు ఎట్లా హ్యాండిల్ చేయగలుగుతాం బ్రో. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా నవ్వించి చంపేస్తే ఎట్లా తీసుకోవాలి బ్రో, ఎట్లా తీసుకోవాలి అర్థమైతలేదు. నిజంగా సాంగ్స్ గురించి చెప్తే కనుక నిర్రింగుల జుట్టు చూసి పడిపోతాం నిజంగా. అట్లా ఉంది రాధిక అయితే. అనుపమ గారు అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, చాలా బాగా హోల్డ్ చేసినారు. సిద్ధు జొన్నలగడ్డ అయితే 1 మ్యాన్ పర్ఫార్మెన్స్ బ్రో. మార్కెట్లో దొరుకుతుంది ఆలుగడ్డ, హీరో అంటే సిద్ధు జొన్నలగడ్డ. అంత బాగుంది మూవీ అయితే. స్టోరీ ఏం లేదు, సైలెంట్గా 3 అవర్స్ కూర్చోవాలా, 1 సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వకుండా నవ్విపిస్తూనే ఉంటారు. ఫుల్ ఎంజాయ్ చేయాలా, బయటికి రావాలా, అట్లుంది మూవీ అయితే. హీరోయిన్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువనే బ్రో. నిజంగా అనుపమ అయితే నెక్స్ట్ లెవెల్, నేషనల్ క్రష్ అయిపోతుంది ఈ మూవీ తర్వాత అనుపమ. భయ్యా డీజే టిల్లు స్క్వేర్, డీజే టిల్లు ఎంతైతే పెద్ద హిట్ అయ్యిందో డీజే టిల్లు స్క్వేర్ కూడా అంత పెద్ద హిట్ అవుద్ది. ఎందుకంటే ఈ సినిమాలో కామెడీ అన్లిమిటెడ్, మామూలుగా లేదు కామెడీ అయితే మాత్రం. ఈ సినిమా చూడాల్సింది కూడా కామెడీ గురించే. అమ్మాయి అబ్బాయి ఎలా వాడుకుంటుందో అనేది ఫస్ట్ పార్ట్లో చూశారు. అలాగే ఈ సినిమాలో కూడా ఈ లిల్లీ అనే క్యారెక్టర్ అబ్బాయిని ఎలా వాడుకుంది అనేది ఈ సినిమాలో స్టోరీ. ఫస్ట్ హీరోయిన్ రాధిక కూడా ఎంట్రింగ్ ఉంది, మళ్ళీ పెద్ద పువ్వు పెడదాం అనుకుంది, కానీ ఈలోగానే ఆల్రెడీ కాలీఫ్లవర్ పెద్దది పెట్టేసింది లిల్లీ, అందుకని చెప్పి వర్కౌట్ అవ్వలే. కానీ ఈ సినిమా నాకైతే మాత్రం ఒక డెబ్యూటీ హీరో ఉంటాడు కదా, ఒక పెద్ద కొత్త అబ్బాయి వస్తాడు కదా, ఆ అబ్బాయికి ఈ సినిమా పడితే ఇంటూ 100 పడతాయి. అంత బాగుంది. నార్మల్గా మిరియాలు ఘాటు ఉంటుంది కదా, రామ్ మిరియాల పాటలు కూడా అంత ఘాటు అనమాట. ఇప్పుడు చెప్తున్నా, ప్రతి పెళ్ళికి డీజే టిల్లు పాట లేకుండా పెళ్ళి అవ్వదు భారత్లో కూడా. నేను చెప్తున్నా, రాసేస్తా కావాలితే. ఇలాంటి సినిమాల్లో చిన్న క్యారెక్టర్ చేస్తే పైన వెనకాల ఒక చిన్న డైలాగ్ చెప్పినప్పుడు కూడా సూపర్ పేరు అన్న. నిజంగా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యింది. నిజంగా ఆ హీరోని వెళ్ళి కలవాలనిపిస్తుంది, వెళ్ళి ఒక హక్ ఇచ్చేయాలి. తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కామెడీ సినిమాలు వెంకీ కానీ, తర్వాత ఇంకా చాలా సినిమాలు సొంతం, అలాంటి సినిమాలు మనం ఎలా అయితే నవ్వుకున్నామో దానికన్నా ఒక 10 రెట్లు ఈ సినిమాకి నవ్వుకున్నా. అంటే ఆ జనరేషన్లో ఆ కామెడీ ఎలా అయితే మెప్పించిందో ఈ సినిమా కూడా అంతలా మెప్పించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈ సినిమాకి రేటింగ్ అయితే మాత్రం 5కి 5.